హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి. క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఛార్జ్ షీట్కి ఎఫ్ఐఆర్కి తేడా అనేది నేను వివరిస్తాను. ఎఫ్ఐఆర్ అంటే ఎవరైనా కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఎవరైనా కానీ గొడవలు పడటం, లేదంటే 420 చీటింగ్ కేసులు, లేదంటే డెవరీ హెరాస్మెంట్ కేసులు, లేక మర్డర్ కేసులో, రేప్ కేసులో, కిడ్నాప్ కేసులో, అలాగే గంజాయి కేసులో, పోక్సో కేసులో, అలాగే చీటింగ్ కేసులో, డిఫామేషన్ కేసులో. సో రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నన్ను కొట్టాడానో, మోసం చేసాడానో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వారు ఎంక్వైరీ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం కేసు యొక్క గ్రావిటీని బట్టి కేసు కాగ్నిజబుల్లా, నాన్ కాగ్నిజబుల్లా అని చూసుకుని ఎస్ఐ గారు, బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా అనేది చూసుకుని ఎస్ఐ గారు ఈ యొక్క కంప్లైంట్ని ఒకసారి ఇచ్చిన కంప్లైంట్ని వివరాలు తెలుసుకుని అవకాడ వారిని పిలిపించి, అవకాడ వారిని ఎవరో కనిపెట్టి వారిపై కంప్లైంట్ని ఇచ్చిన వెంటనే అది జెన్యూన్ కంప్లైంట్ అనుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ గారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని, ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది జస్ట్ ఓన్లీ కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తారు. పలానా వారి మీద పలానా కేసు కట్టామని. దానికి ఒక క్రైమ్ నెంబర్ ఇస్తారు, ఏ సంవత్సరంలో కట్టేది అనేది ఇస్తారు, ఏ టైంలో కంప్లైంట్ రిసీవ్ చేసుకునేది అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్లో. కంప్లైంట్ ఇచ్చిన డేటు, కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్, కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారో వాళ్ళ డీటెయిల్స్, నేరం ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళ డీటెయిల్స్, ఇవన్నీ కలిపి కంప్లైంట్లో ఉంటాయి. కాబట్టి ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా రిజిస్టర్ చేస్తారు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యిందో, దానికి ఒక క్రైమ్ నెంబర్ వచ్చిందో, వెంటనే ఆ ఎఫ్ఐఆర్ అనేది ఫ్రెండ్స్ కంపల్సరీగా తప్పకుండా 24 అవర్స్లో సదరు లిమిట్స్లో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కోర్టుకి, సదరు లిమిట్స్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి, డిఎస్పీ గారికి, అలాగే పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ 24 అవర్స్లో కాపీస్ అనేది వెళ్ళిపోతాయి. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం అనేది కేసులో ఫస్ట్ ఒక స్టెప్ అది. ఇకపోతే రెండో స్టెప్ని ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్ అంటే ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఏం జరిగింది, అసలు కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ ఎక్కడ జరిగింది, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, కంప్లైంట్ యొక్క అఫెన్స్ ఏంటి, అసలు దొంగతనమా, వరకట్న వేధింపుల కేసా, పోక్సో కేసా, లేదంటే సారా కేసా, లేకపోతే లేదంటే మర్డర్ కేసా, రేప్ కేసా, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసా, లేదా డౌరీ డెత్తా, లేదంటే యాక్సిడెంటల్ డెత్తా, లేదంటే యాక్సిడెంట్ కేసా, ఏదనేది ఆ కంప్లైంట్లో ఉన్నటువంటి యొక్క మ్యాటర్ని బట్టి కేసు అనేది పలానా సెక్షన్ ఆఫ్ లాగా ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అసలు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అంటే ఛార్జ్ షీట్ అంటే ఆ కేసులో నేరం అసలు ఎక్కడ జరిగింది, నేరం ఎక్కడ జరిగింది, ఆ నేరం జరిగినప్పుడు చూసిన వారు ఎవరున్నారు, ఆ నేరం జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరన్నా చూస్తే వాళ్ళ డీటెయిల్స్, ఆ నేరం జరిగిన చుట్టూతా ఎవరెవరు ఉంటారో సరిహద్దుల్లో పక్కలమ్మటే వాళ్ళ యొక్క డీటెయిల్స్, అక్కడ ఏదన్నా ఇన్ కేసు మర్డర్ కేసుల్లోనో, రేప్ కేసుల్లోనో, దొంగతనాల కేసుల్లోనో, అలాగే గంజాయి కేసుల్లోనో, లేదంటే ఈ డౌరీ డెత్ కేసుల్లోనో,
అలాగే ఇటువంటి ఎక్సైజ్ కేసుల్లోని ఇటువంటి కేసుల్లో అయితే ఆ నేరం జరిగిన చోట నేరస్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, నేరస్తులకు సంబంధించినటువంటి ఏదైనా ఎవిడెన్స్, క్లూస్, వాళ్ళు వదిలిపెట్టిన కంగారులో వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి నేరానికి వాడినటువంటి ఏమైనా ఆయుధాలు, నేరానికి సంబంధించిన వాడినటువంటి ఆబ్జెక్ట్స్ అంటే థింగ్స్, వాళ్ళ వస్తువులు ఏమన్నా మర్చిపోయారో లేదా అన్నీ గ్యాదరింగ్ ఉంటే అవి గ్యాదరింగ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్, వాళ్ళకి సంబంధించి సరౌండింగ్లో ఏమన్నా సీసీటీవీ ఫుటేజీలు అటువంటి గ్యాదరింగ్ చేయటం. అలాగే చుట్టుపక్కల వారు ఎవరన్నా చూసిన వారు ఉంటే వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రెడీ చేయటం. అలాగే కంప్లైంట్ పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్, ఆ నేరానికి సంబంధించిన ఇంకెవరైనా చూసిన వారు ఉంటే ఆ డీటెయిల్స్, లేదంటే ఆ నేరం గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి డీటెయిల్స్, ఈ యొక్క ఎవిడెన్స్ మొత్తం గ్యాదరింగ్ చేసి ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని ఫస్ట్ కంప్లైంట్ పెట్టిన వ్యక్తి స్టేట్మెంటు, ఆ తర్వాత కంప్లైంట్తో పాటు చూసిన వారు ఎవరైనా ఉంటే నేరాన్ని వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్, ఇంకా కంప్లైంట్, ఇంకా పోలీస్ కేసుల్లో ఈ గ్రేవియస్ ఇంజరీస్ కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, ఈ సారా కేసుల్లో, మర్డర్ కేసుల్లో, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, ఇలా వీటిలో డాక్టర్స్ ఇచ్చిన ఓన్ సర్టిఫికేట్లు అంటే దెబ్బలు తగిలినప్పుడు, చంపినప్పుడు బాడీల మీద ఉన్న గాయాల గురించి, అటెంప్ట్ మర్డర్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంజరీస్ అయితే ఆ గాయాల గురించి, లేదంటే 324, 354 అయితే సంబంధించిన గాయాల గురించి, అలాగే రేప్ కేసులు అయితే ఆ బాడీ మీద ఉన్నటువంటి ఆవిడకి ఉన్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి అన్న గాయాలు కానీ, లేదంటే వర్జిన్ సర్టిఫికేట్లు లాంటివి కానీ, అంటే ఆవిడ కన్యో కాదా అనేది రేప్ కేసుల్లో వర్జిన్ సర్టిఫికేట్లు అని తీసుకుంటాం, ఆ కన్యో కాదని ఆ సర్టిఫికేట్ల గురించి, దెబ్బలాటలు కొట్టలాటల కేసుల్లో అయితేనేమో దెబ్బలు ఏ రకంగా తగిలినాయి, ఏ విధంగా తగిలినాయి అని డాక్టర్ గారు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ కూడా సేకరిస్తారు. ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్లో అది కూడా ఒక భాగం. ఈ ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నీ ఎవరెవరైతే ఉన్నారో సాక్షులు, కంప్లైంట్ పెట్టిన వారితో సహా వారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు, ఈ నేరాన్ని చూసిన వారు ఎవరైనా ఉంటే వారు, ఏదన్నా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటే అవి, లేదంటే ఫోన్లో డేటా ఏమైనా ఉంటే నేరానికి ఉపయోగపడేది ఉంటే ఆ డేటాను, ఇలా డాక్టర్ సర్టిఫికేట్లు ఇవన్నీ సేకరించి ఒక లిస్ట్ ఆఫ్ విట్నెస్ని ఎంతమంది సాక్షులు ఉన్నారో అది మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు, 10 మందో 15 మందో ఈ నేరాన్ని చూసిన వాళ్ళు, ఆ నేరం గురించి తెలిసిన వారు ఉన్నారని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అడ్రస్తో సహా తీసుకుంటారు. అదే క్రమంలో అదే గ్రామంలో డాక్టర్ గారి సర్టిఫికేట్, దెబ్బల కేసుల్లో, దెబ్బలాటల బాడీల మీద ఏమైనా దెబ్బలు ఉంటే ఆ దెబ్బలాటల కేసుల్లో కంపల్సరీగా డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఓన్ సర్టిఫికేట్లు ఇవన్నీ సేకరించి లిస్ట్గా 1 by 1 ఒక లిస్ట్ మొత్తం అంతా తయారు చేసి ఆ లిస్టుతో పాటు ఆ నేర స్థలంలో జరిగినటువంటి ఏమన్నా వస్తువులు జరిగితే లిస్ట్ ఆఫ్ ఎంఓస్గా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటారు వాటిని వీటన్నిటిని సేకరించి ఆ ఛార్జ్ షీట్లో వివరిస్తారు ఫ్రెండ్స్. ఛార్జ్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆ నేరాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి మాకు ఈ ఆధారాలు దొరికినాయి, ముద్దాయిలు ఎలా చేశారు అని చెప్పి వివరంగా రాస్తూ ఏ సాక్ష్యాధారాలు అయితే సేకరించారో వాటి లిస్ట్ మొత్తం, ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆ నేరానికి సంబంధించి పోలీసు వారు సేకరించారు అవన్నీ లిస్ట్ ఆఫ్ ఎంఓస్గా చూపిస్తూ మొత్తం ఒక పిటిషన్ తయారు చేస్తారు. దాన్నే ఛార్జ్షీట్ అంటారు. క్రిమినల్ కేసులు మొత్తం అంతా ఈ యొక్క ఛార్జ్షీట్ ప్రకారమే జరుగుతాయి. ఆ ఛార్జ్షీట్లు ఎవరినైతే సాక్షులుగా పెట్టారో వాళ్ళే కోర్టు పోయి సాక్ష్యం చెప్పాలి. ఆ లిస్ట్ ఆఫ్ ఎంఓస్ అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ అనమాట. క్రిమినల్ కేసుల్లో ఎంఓస్ అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే క్రిమినల్ కేసులో నేరం జరిగిన చోట ఏవైతే నేరస్తుడు వాడాడో, ఏవైతే ఎవిడెన్స్ వాళ్ళు సేకరించారో వాటిని లిస్ట్ ఆఫ్ ఎంఓస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసుల్లో కత్తులు, గొడ్డల్లో లాంటి కర్రలు లాంటివి దొరుకుతూ ఉంటాయి. నరికిని వాళ్ళ సంపటాకు వాడినటువంటివి అవన్నీ లిస్ట్ ఆఫ్ ఎంఓస్గా చూపిస్తారు. ఇకపోతే ఈ ఛార్జ్ షీట్లో రఫ్ స్కెచ్ అనేది ఉంటుంది. రఫ్ స్కెచ్ అంటే రఫ్ స్కెచ్ ఒకటి. రెండవది ఏంటంటే ఇవి మొత్తాన్ని కలిపి ఛార్జ్ షీట్లో చూపిస్తారు ఫ్రెండ్స్.
రెండవది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్. సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే నేరం ఎక్కడ జరిగింది అదంతా రఫ్ స్కెచ్ అనేది వేస్తారు. ఆ రఫ్ స్కెచ్లో ఏంటంటే ఆ నేరం చుట్టూ, నేరస్థలం చుట్టూ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒక మ్యాప్ వేస్తారు. ఆ మ్యాప్లో నేరం పలానా చోట జరిగింది, ఈ చుట్టుపక్కల వీరు ఉన్నారు, వీళ్ళందరూ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఉండారా లేరా, ఆ నేరానికి సంబంధించి తెలుసా లేదా అనేది ఒకటి ఎంక్వైరీ చేసి ఆ మొత్తం అంతా ఒక లిస్ట్ని కోర్టులో ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్. దాన్నే ఛార్జ్షీట్ అంటారు. అది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది జస్ట్ ఓన్లీ ఎఫ్ఐఆర్ క్రైమ్ కట్టిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అంటే ఏంటంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం. అదే కేసుకి ఇంపార్టెంట్. అసలు క్రిమినల్ కేసుల్లో ఆ ఛార్జ్షీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఉన్నవి ఛార్జ్షీట్లో ఉన్నాయి, అటు ఇటు మార్చడం కుదరదు. ఎఫ్ఐఆర్లో ఉన్నాయి కానీ ఛార్జ్షీట్లో ఉన్నాయి కానీ ఇక అది మార్చాలంటే జడ్జి గారి ఇష్టం, అది లేకపోతే హైకోర్టు ఇష్టం. అది కింద పోలీసులు వారు వీరు మార్చడం అనేది కుదరదు. ఇది ఫ్రెండ్స్ ఛార్జ్షీట్కి ఎఫ్ఐఆర్కి తేడా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటే దాని బాయ్.